రాజు, ప్రియా రండి, ఆడుకోవచ్చు. బేగా రండి, ఎంతసేపు నీటిలో ఉంటారు? ఆకలేస్తుంది, రండి, వెళ్ళిపోవచ్చు. రాజు, ప్రియా రండి, ఆడుకోవచ్చు. బేగా రండి, ఎంతసేపు ఉంటారు? రాజు రండి. రేవతి నువ్వేనా చెప్పు రేవతి. రేవతి నువ్వేనా చెప్పు రేవతి. పాప, అక్కడ ఎవరు లేరు కదా, ఎవరిని పిలుస్తున్నాడు? వీడు కుమార్. అక్కడ రాజు ప్రియా చనిపోయారు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? కృష్ణ. కృష్ణ నువ్వు పారిపో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? ఒరే రాజు, నేను ఆడతాను రా. రే ఆడిపించండి నన్ను, నేను ఆడతాను రా. ఏరా కుమార్ వద్దని చెప్పానా? ఆడిపించండి రాజు. వెళ్ళిపో, ఇంటికెళ్ళు. ఆడిపించరా రాజు. అమ్మా అన్నం పెట్టవే. అమ్మా అన్నం పెట్టవే, ఆకలేస్తుంది. అమ్మా అన్నం పెట్టవే. అమ్మా అన్నం పెట్టవే. ఒరే పెడతాను చెప్పానుగా, వెళ్ళి కూర్చో. ఆకలేస్తుంది. నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం ఎందుకు పెట్టరు? నాకు ఆకలేస్తుంది. అమ్మ అన్నం పెట్టవే. ఎందుకంటే నాకు అన్నం. అమ్మా అమ్మా, వీడు మట్టి తినేస్తున్నాడే. ఎక్కడ్రా? ఇదిగో. ఏరా మట్టి తింటావురా? ఒకటే నేను ఆడతాను, నేను ఆడతాను. రే రాజు, నేను ఆడతాను రా. ప్రియా నువ్వేనా చెప్పు ప్రియా. ఏ రాజు ఆడిపించాను రా నన్ను. ఏ రేవతి నువ్వేనా చెప్పు రేవతి. నేను ఆడతాను రేవతి. నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాజు, ప్రియా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. రాజు, ప్రియా నన్ను కాపాడండి, నన్ను కాపాడండి. హే నేనే గెలిచాను, హే నేనే గెలిచాను, హే నేనే గెలిచాను. నేను గట్టి మీద ఉన్నాను కదా, నేనే గెలిచాను. అదిగో అందులో ఉన్నారు. హే నేనే గెలిచాను, హే నేనే గెలిచాను. మనతో లేని వాళ్ళని మనం ప్రేమిస్తూ ఉంటాం, వాళ్ళ కోసం ఆలోచిస్తూ ఉంటాం, వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. రాజు ప్రియ కోసం ఎదురు చూస్తున్న తనకి వాళ్ళు లేరని చెప్పలేను, ఇక రారని చెప్పలేను. తనని నాతో తీసుకెళ్ళడం తప్ప.
ఓ 2 ప్రాణాలు పోవడానికి కారణం తల్లిదండ్రుల నిర్లక్ష్యం అనుకోవాలా, ఓ పసివాడి ఆకతాయితనం అనుకోవాలా? కారణం ఏదైనా ఈ బాధ అనుభవిస్తుంది మాత్రం ఒక నిజానికి కలకి తేడా తెలియని ఓ మనసు. ఇలాంటి వాళ్ళు మన ఇంట్లో లేదా మన చుట్టుపక్కల ఎక్కడో ఉండొచ్చు. వాళ్ళకి కావాల్సింది జాలిగా చూసే కళ్ళు కావు, ప్రేమగా చెప్పే మాటలు, తోడుగా ఉండే మనసులు. మానసిక వైకల్యం అంటే ఒకరి కర్మ కాదు, వాళ్ళని పట్టించుకొని మనుషులది.